కర్నూలు నగరంలో సినీ ఫకీర్లో కొత్త రకంగా దోపిడీలు మొదలుపెట్టారు. అయితే బాబాల పేరుతో బాబాల వేషాలు వేసుకొని ఇంటింటికి తిరుగుతూ అంటే మత్తు మంది చల్లి ఇంట్లో దోచుకుంటున్నారు. వైనం కర్నూలు నగరంలో కలకలం రేపుతుంది. నగరంలోని మున్సిపల్ కోర్ట్ బ్యాక్ సైడ్ ఈ ఘటన జరిగింది. ప్రస్తుతం అదే ఇంటి ముందున్నాం. వారిని అడిగి తెలుసుకుందాం ఏ దోపిడీ చేశారు, ఏం జరిగిందని తెలుసుకుందాం. మరి చెప్పడమ్మా, మీ ఇంటి ఎవరు వచ్చారు, ఎన్ని గంటలకు వచ్చారు, ఏం జరిగింది? 10 అట్లా వచ్చినారండి. 10 అప్పుడు బియ్యం అడిగారు. బియ్యం వేసినాక వచ్చినా నేను. వచ్చినాక బియ్యం వేస్తున్నప్పుడు నీకు ఎంతమంది పిల్లలు అడిగారు. 4 పిల్లలు. ఎంతమంది ఆడపిల్లలు, ఎంతమంది 3 ఆడపిల్లలు, 1 మగ పిల్లలు అంటే సడన్ గా ఏమన్నారు, నీ మగ పిల్లడు కింద 5 రోజులలో గాయం జరిగిపోద్ది. సాదా ఇప్పుడు 5 రోజుల్లో మీరు పూజ చేయాలా, లేకుండా నీకు కఠినంగా ఉంది చూడమ్మా, ఏమైనా అయిపోతుంది అన్నారు. నేను ఏమైనా దానికి ఏమైనా ఉపాయం ఉందా అంటే లోపలికి వచ్చేసి చెప్తాను, కూర్చొని నీకు ఉపాయం చెప్తాను అన్నారు. సరేలే అని నేను కూర్చోబెట్టినా. చూడు స్వామి, కొడుకు అంటే ఎవరికైనా భయం కదా. కూర్చోబెడితే చెయ్యమ్మా చెయ్యి అంటే చేతిచ్చిన. చూడు చేతిలో ఏమో రుద్దినారు చేత్తో. నేను ఇంకా మత్తులో పోయినట్టనే అయిపోయా. వాడు ఏం చెప్తున్నారో వింటున్నాను. అవును 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 తప్ప ఏం రావటంలే నాకు నోటికి. ఎక్కడికో పోయి పూజ చేయాలా, నువ్వు ఒక్కదాని పోవాలా అన్నారు. నువ్వు ఒక్కదాని ఎట్లా పోతాను స్వామి అంటే, నీ కొడుకు తెలియకూడదు, దానికే అపాయం జరుగుతుంది, వస్తే గనా నువ్వు కొడుకు తీసుకుపోవద్దు, నువ్వు ఒక్కదాని. నేను ఒక్కదాని అంత దూరం ప్రయాణం చేయలేను అని అంటే, దానికి డబ్బులు వేస్తే నేనే చేస్తాను కదా పూజ అని. ఎంత అవుతుంది స్వామి అంటే 30,000 అన్నారు. 30,000 అవుతుందా అంటే 5 మంది కలిసి చేయాలా, 5 రోజు పూజ చేయాలా, అది చేస్తేనే గండం మీకు తప్పుతుంది అన్నారు. సరే అని 30,000 ఇచ్చేసినాడు స్వామి. నేను ఇచ్చేసినాక మరి ఏమన్నారు, ఇంట్లో పూజ చేయాలమ్మాను 3 వారాలు, అన్ని రకాలు సామాన్ రాశారు, ఎంతో సామాన్ రాశారు. ఎండివి అండి, ఆ దేవుడు విగ్రహం ఈ దేవుడు అంటూ 4-5 వేలు అవుతుంది ఒక్కొక్క రోజుకి అన్నారు. ఎన్ని రోజు చేయాలా? 3 రోజు చేయాలా నువ్వు పూజ, అది కూడా 11 గంటలకి పూజ చేసి ఎట్లో పోయి వేసి రావాలా అన్నారు. నేను 11 గంటలు 11 మంది పిల్లల్ని కూడా తీసుకొని రావాలంట. నేను చిన్న పిల్లల్ని వాళ్ళకి తీసుకుపోయి ఎట్లో పోయాలి. ఎవరు పంపిస్తారు అంత చిన్నపిల్లలకి అన్నా నేను. అంటే దానికి కూడా ఒక ఉపాయం ఉంది, అది కూడా నేను చేస్తాను, దానికి 20,000 కట్టామన్నారు. నాకు ఏమో అర్థం కావట్లే. చెప్పింది సరేలే అని 20,000 కూడా ఇచ్చేసినాను. మీరు డబ్బులు ఇచ్చే ముందు అంటే ఎవరు లేరు ఇంట్లో, మీరు ఒకటి ఉన్నారు? ఏమన్నా నా కోడలు ఉంది. నా కోడలు కూడా ఏం నోరు ఎత్తటం లేదంట. ఆమెకు పేరు అడిగి ఏం చేసినారు, ఆమె పేరు అడిగారు, ఆమె పేరు చెప్పింది, ఆమె మంత్రాలు చదివినారు. ఆమె కూడా నోరు పడిపోయినట్టనే. నేను ఇస్తున్నా, ఆమె చూస్తుంది అంతే. వాళ్ళు అంతా కట్టుకొని మరి పోతూ బియ్యం అమ్మా నాకు మేము వండి తినాలా, నీ ఇంట్లోనే చాలా దూరం లేట్ అయింది నాకు అంటే ఇంత బియ్యం కూడా ఇచ్చినాను, కేజీ అంతా బియ్యం ఇస్తే ఇంకా పోతూ నీ కొడుకుకు చెప్పొద్దు. ఎందుకు స్వామి అంటే 11 రోజు నేను పూజ చేయాలి, చెప్తే అది పూజ చెల్లదు, నేను కొడుకుకు చెప్పొద్దు అన్నారు. మీరు అంత డబ్బులు 50,000 డబ్బులు ఇంట్లో ఎట్లా పెట్టుకున్నారు అంటే కొడుకు ఇచ్చి వేరే ఊర్లో పని చేస్తారు నా కొడుకు. ఈ 3 నెలలు వాడుకోవాలమ్మా నువ్వు, నేను తెచ్చి పెడతాను అవసరానికి, ఎవరు ఉండరు కదా, ఆడోలే కదా, ఏమైనా అవసరం పడితే ఉంటుంది అని తెచ్చి 2 రోజు ముందే తెచ్చి ఇచ్చినారు నా కొడుకు. నాకు ఇట్లా జరుగుతాయి అనుకోలేదు స్వామి. నాకు అసలు ఊహ తెలియదు, వారు పోయే వరకు ఊహ తెలియదు. చేతిలో రుద్దారు, ఇట్లా అట్టే అన్నారు. నాకు అర్థం కాలే. వారు పోయే వరకే నాకు అసలు ఊహ లేదు. తర్వాత పోయినాక దిగి నా కోడలమ్మా అంతా ఒక్కసారి 50,000 ఇచ్చినావు నువ్వు, అసలు నీకు గుర్తుండా అంటే అప్పుడు వస్తుంది నాకు. అమ్మ అంతా ఉండేది డబ్బులు ఇచ్చేసినానే అని ఉరికినాము స్వామి. ఉరికి అక్కడ దాకా చూసినాము, ఏమో తిరుగుతున్నారు, ఏమో అడుగుతున్నారు, ఏమో ఆ గుడిలో అక్కడ చూసినాం. లేదు, బండి వేసుకొని వచ్చినారు, బండి బుర్రు అని వేసినారు. మరి పోయినాక ఇద్దరే లోపల వచ్చిందని తీసుకున్నారు. ఒక్కడు పూజ స్వామి అని, ఒక్కరి రైట్ షర్ట్ జీన్స్ ప్యాంట్ నల్లగా మొద్దుగా ఉన్నారు, ఒక్కరు మీలాగానే సైజు అంతే ఉన్నారు. చూడు ఇంతే సైజు, వయసులోనే ఉన్నారు, అంత ముసలోళ్ళు కూడా కాదు. వాళ్ళు పూజలు చేస్తారు, అవి చేస్తారు కదా. నాకు అర్థం కాలేదు అప్పుడు. వాళ్ళు పూజ చేస్తారు, అట్టా చేస్తారు, ఇట్టా చేస్తారు, నువ్వు చేయలేవు అట్టా అంటే నేను ఇచ్చేసినాను. అసలు పోయే వరకు నాకు మతికే లేదు. చూడు వాళ్ళు పోయినాక వెళ్ళిపోయినాక నాకు కూడా అమ్మ అన్ని ఇంట్లో ఉండేది డబ్బులు వాళ్ళకి ఇచ్చేసినాము, ఎట్లా మేము ఏం చెప్దాము ఇంకా వస్తే అయినా అంటే అప్పుడు జ్ఞాపకం వస్తుంది నాకు. అవును కదా, 50,000 ఇచ్చేసినాను కదా ఒకసారి అని ఉరికినాము. ఇద్దరు అత్తకూరలు వాళ్ళు కనపడితే ఆపుతామని అక్కడ దాకా చూసినాం స్వామి. అక్కడక్కడ తిరిగి అంతా చూసినాం, ఏం కనపడలే. పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారా? ఇచ్చినాం, కంప్లైంట్ ఇచ్చినాం. 1/2 గంటలోనే పోయినాం మేము.
పోలీస్ స్టేషన్ పోయికి ఇట్లా చేసినారు ఒక మనిషి వచ్చి. ఎంతసేపు అయింది, ఒక అర్ధ గంటనే స్వామి, ఇప్పుడే వాడు పోయినా మేము వెంటనే వచ్చినాము అని కంప్లైంట్ రాసినారు వాళ్ళు. అది ఫోన్ నెంబర్ ఇచ్చినారు, ఫోన్ నెంబర్ ఇచ్చినాను. ఫోన్ చేస్తే ఒక్కసారి ఎత్తినారు. ఎత్తి మరి రా స్వామి కొంచెం మాటలు అడగాలంటే వస్తా ఈ రోజు అన్నారు. వస్తే మరి ఫోన్ చేస్తే అసలు బంద్, స్విచ్ ఆఫ్. మీకు ఫోన్ నెంబర్ కూడా ఇచ్చినారా? ఇచ్చినారు ఫోన్ నెంబర్. ఒక్కసారి ఎత్తినారు కూడా, పోయినాక ఎత్తి మరి మరి సైడ్ చేస్తున్నారు కదా, ఎత్తటంలే, బంద్ చేసేస్తున్నారు. ఇక్కడ మీరు కూడా ఉన్నారా పక్కన? అంటే వాళ్ళు వచ్చినప్పుడు ఉన్నాను. ఏం జరిగింది ఇంతకు? అదే ఇద్దరు వ్యక్తులు వచ్చినారన్న. ఒక అతను వైట్ డ్రెస్ లో ఉన్నాడు, వైట్ అండ్ వైట్ వేసుకొని బొట్లు అంతా పెట్టుకొని ఉన్నాడు. ఇంకొక అతను ఫార్మల్ డ్రెస్ లో వచ్చినాడు. వచ్చి అతను బయటే ఉన్నాడు. లోపల మా అత్తమ్మ కూర్చొని మాట్లాడుతుంటే నాకు వాటర్ ఇవ్వమంటే నేను తీసుకొచ్చినాను. అప్పుడు నన్ను అడిగినాడు, మీ అత్తమ్మకి ఎంతమంది పిల్లలు, నువ్వు కోడలు అవుతావా కూతురు అవుతావా అని అడిగినాడు నాకు. అంటే చెప్పినాను, ఎవరు కష్టాల్లో ఉంది మీ ఇంట్లో అని అడిగితే కొంచెం అదే మాకు చెప్తున్నారు అన్నమాట. అంటే మా కొంచెం రెండో ఆడపిల్ల కొంచెం ఇబ్బందులలో ఉన్నారు అని అదే నేను చెప్తున్నారు చెప్పినాను. మాకు కూడా. చెప్పింటే సరే అన్నాడు. ఇంకా తర్వాత లోపల అతను మా అత్తమ్మతో మాట్లాడుతున్నాడు, వైట్ డ్రెస్ అతను. ఇంకా మా అత్తకి నేను కూడా వాటర్ ఇచ్చి లోపలికి వెళ్ళాను. నేను నా చిన్న కొడుకు తయారు చేసుకుంటా కూర్చోయింటి. ఇంకా అతను ఒరిస్సాకు పోవాలి, కోనేశ్వర్కి, అక్కడ పూజలు చేపించాలి. 11 రోజులు పూజ చేపిస్తే ఒక్కొక్క రోజుకి 2200 ఖర్చు అవుతుంది. 5 మంది పండితులను తీసుకొని పోవాలి, లేకపోతే మీ ఆయనకి గండం ఉంది, 11 రోజుల లోపల ఏదవుతుందంటే ఇంకా మా అత్త ఎమోషనల్ అయిపోయింది. కొడుకుకి ఏమవుతుందో అనేసి ఎమోషనల్ అయిపోయింది. ఇంకా అతను చేయి పట్టుకొని ఇంకా మా అత్తకి ఏమో చేసినాడు మతలబ్. ఇంకా అప్పటి నుండి ఆమె ఎమోషనల్ అయిపోయింది. ఇంకా అతను డబ్బులు అడిగినాడు. నేను వెళ్ళలేనని మా అత్త చెప్పింటే అతను డబ్బులు అడిగినాడు. 30,000 ఇవ్వండి. ఆ నల్లగా ఉన్నాడు, ఫార్మల్ డ్రెస్లో, నార్మల్ డ్రెస్లో వచ్చిన అతను వచ్చేసి స్వామీజీకి చెప్తే అతనే చేస్తాడు అంటే మా అత్త మీరే చేయండి స్వామి అని చెప్పింది. 30,000 అడిగినాడు. 30,000 ఇచ్చేసింది. ఇచ్చేసి మరీ పూజ చేయాలి, శుక్రవారం 3 వారాలు చేయాలి, మీరు చేయాలంటే ఒక అవి టెంకాయలు, ఇంకా అది 11 వెండి సామాను, ఆంజనేయ స్వామివి, గణపతివి, ఇంకా ఆవు నెయ్యి, అట్లాంటివి ఏవేవో తెచ్చుకోమని చెప్పినాడు. చాలా లిస్ట్ చెప్పింటే సరే అనేసి అనుకున్నాం మేము. మరి అవి కోడి పిల్లలు తేవాలి అంటే మా వల్ల కాదు అవంతా తెచ్చేకి. 11 పిల్లలు, అది 11కి 11 మంది పిల్లలు రావాలి, నల్ల కోడి పిల్లలు తేవాలి అంటే మా వల్ల కాదు అదంతా చేసేకి అని చెప్పినాము. చెప్పింటే ఆ నల్లతను మరి మీరు గురూజీని అడగండి, అతనే మరి ఇంకో చెప్తాడు ఏదన్నా అని అతను మాకు చిన్న మెల్ల కాకుండా చెప్తున్నాడు. అంటే మేము మళ్ళీ మా అత్తమ్మ అడిగింది, మేము చేయలేము, మీరు ఏమన్నా చేయండి అనేసి చెప్పిండే. సరే అది కూడా మా మీదే వేస్తారా, అయితే చేస్తాలే నేనే, నాకు 20,000 ఇవ్వండి నేను చేస్తాను అనేసి మరి 20,000 తీసుకున్నాడు. అంటే డబ్బులు ఇచ్చేటప్పుడు మీకు తెలుదా? అంటే మీ అత్తమ్మ డబ్బులు చెప్పి అడ్డుకోలేదు, ఎందుకు ఇస్తున్నావు అని అడగలేదా? అతను నాకు నేను ఏం మాట్లాడట్లేదు. మా అత్తమ్మ కూర్చున్నాడు, మా అత్తమ్మ ముందర నాతో ఐ కాంటాక్ట్ పెట్టి మాట్లాడుతున్నాడు. నన్ను పక్కన ఇటు అటు చూడనియట్లేదు ఎక్కడే, కానీ ఐస్లో ఐస్ ఎట్లే ఐ కాంటాక్ట్ లోనే మాట్లాడుతున్నాడు, పక్కన తిరగనియట్లే నాకు అనేసి. నేను మీరు కూడా మత్తులో పడిపోయినారా? అట్లే నాకు కూడా ఇస్తుంది కానీ నేను ఏం చెప్పలేకపోతున్నా మా అత్తకి. అట్లా చూస్తున్నాడు అన్నమాట. మా అత్తకి నేనేం చెప్పలేకపోతున్నాను, పక్కనే ఉంది కానీ ఏం చెప్పలేకపోతున్నాను. ఇంకా అతను డబ్బులు అడిగినాడు, 20,000 ఇచ్చేసి ఇంకా మీకు ఏమన్నా ఇంకా ఇబ్బందులు ఉన్నాయా అంటే మాకేం లేదు, ఇదే కొంచెము మా ఆడపిల్లల్ది మాకు కొంచెం ఇల్లు గురించి అదే ఇబ్బంది అని చెప్పినాము. చెప్పిన తర్వాత సరే నేను మరీ వస్తాను అనేసి డబ్బులు తీసుకొని పోయినాడు. డబ్బులు ఇచ్చినట్టు మీకు తర్వాత ఎట్లా తెలిసింది డబ్బులు ఇచ్చినామా? నేను అతను పోయిన తర్వాత మా అత్తకి చెప్పినాను, మా నువ్వు మొత్తం 50,000 ఇచ్చేసినావమ్మా, ఈరోజు ఈయన వస్తాడు, ఇతనికి ఏం చెప్తాము, మనకి 3 నెలల ఖర్చు జరగాలి, అది 3 నెలల వరకు మనం ఏం తింటాము, ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా, తినొస్తే ఏం సమాధానం చెప్తాం తినికి అని చెప్పింటే అప్పుడు రిలైజ్ అయింది మా అత్త, అయ్యో 50,000 ఇచ్చేసినాం, అంత డబ్బులు ఇచ్చేసినాం కదా అనేసి అప్పుడు రియలైజ్ అయింది. అయ్యేసరికి ఇంకా వెంటనే వెళ్ళాం మేము. ఇట్లా ఇప్పుడే కదా కొద్దిసేపు కిందటనే కదా వెళ్ళింది అనేసి వెంటనే వెళ్ళాము, ఏమన్నా కనపడతాడేమో అనేసి. అక్కడ రోడ్ వరకు వెళ్ళి చూసి వచ్చినాము, బాబా టెంపుల్కి అంతా పోయి వెతుకొచ్చినాము. అక్కడ రోడ్ అంతా వెతికింటే కనపడలేదు. కనపడకపోయేసరికి కొంచెం గాబరాయి ఇంకా వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దామనేసి 1/2 అవర్ లోపే పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, కంప్లైంట్ ఇచ్చినాము. అతను సీసీ కెమెరా అవి చెక్ చేస్తాను అని చెప్పినారు. అక్కడ మీకు ఫోన్ నంబర్ కూడా ఇచ్చారు కదా, ఎందుకు ఇచ్చాడు ఫోన్ నంబర్ అతను?
మరి ఫోన్ నెంబర్ ఇచ్చి మీకు ఏమన్నా ఇబ్బందులు ఉంటే నాకు ఫోన్ చేసి చెప్పండి, నేను మీ కొడుకు లాంటి వాడిని, నేను ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాను, మీరు ఇంకా నేను మంచి జరిగితే నా గురించి వేరే వాళ్ళకు కూడా చెప్పండి అనేసి నెంబర్ ఇచ్చినాడు అతను. మళ్ళీ ఫోన్ చేశారు అతనికి, ఫోన్ చేసేమని చెప్పినాడు తను. మరి వెంటనే ఫోన్ చేసినాం ఇంటికి, మేము వెతుకొచ్చి ఫోన్ చేసి మరి మా మా ఆడపిల్ల వచ్చింది మాట్లాడాలనుకుంటుంది రండి అని చెప్పినాం మేము. ఆ విధంగా చెప్తే ఏమన్నా వస్తాడేమో అనేసి చెప్పింటే వస్తానన్నాడు. వస్తానని చెప్పి ఫోన్ కట్ చేసినాడు. మరి ఎన్నిసార్లు చేసినా కానీ ఫోన్ స్విచ్ ఆఫ్ ఏ వస్తుంది. ఇంకా అదే నేను ట్రై చేస్తూనే ఉన్నా, ఫోను కొద్దిసేపటికి ట్రై చేస్తున్నాను. మరి 2:30కి ఫోను రీచ్ అయింది. రీచ్ అయింటే ఫోన్ ఎత్తి అతను ఏమన్నాడు, నేను అలంపూర్లో ఉన్నాను, ఈ రోజు కానీ రేపు కానీ నేను ఖచ్చితంగా వస్తాను అన్నాడు. నిన్నైతే రాలేదు, ఈ రోజు వస్తాను అన్నాడు. అతను రోజు 8 నుండి 9 మధ్యలో నాకు ఫోన్ చేస్తుండండి అని మా అత్తమ్మకి చెప్పినాడు. అని అంటే మేము ఏమన్నా ఆ టైంలో ఫోన్ ఎత్తుతాడేమో అనేసి మేము 8:40 ఆ టైంలో చేసినాం ఫోన్ అతనికి. అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అతని పేరు దుర్గారావు అని చెప్పినాడు. అతను రాజమండ్రి పంతులంట, దుర్గారావు అని చెప్పినాడు పేరు. పట్టబగలే మాయాజాలం చేసి 50,000 దోచుకున్నారని చెప్పేసి బాధితులు చెప్తున్నారు. అయితే పోలీసు వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చాము, పోలీసులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని చెప్పేసి వారు కోరుకుంటున్నారు. కెమెరామ్యాన్ శేఖర్తో కిరణ్, సుమన్ టీవీ, కర్నూలు.